most important, 1 Corinthians chapter 11. I think it's verse 32, which says there, on the right there, if we judge ourselves, we will not be judged. చివరిగా మనం చూద్దాం 1 కొరింథీ 11:31. అయితే మనల్ని మనం విమర్శించుకునే యెడల తీర్పు పొందకపోదుము. 1 Corinthians 11:31. That speaks of the final judgment. One day we're going to stand before the Lord, and I want the Lord to say to me, there's no judgment for you. ఇది చివరి తీర్పు దినం గురించి చెప్తుంది. ప్రభు దగ్గర నేను నిలబడ్డప్పుడు నీకు ఎటువంటి తీర్పు లేదు అని ప్రభు దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నాను. Don't you want to hear those wonderful words when we stand before Christ? నేను క్రీస్తు ఎదుట నిలబడ్డప్పుడు ఈ అద్భుతమైన మాటలు మీరు వినాలనుకోవట్లేదా? There's no judgment for you, my son, my daughter. Zero. నా కుమారుడా, నా కుమార్తె, నీకు ఎటువంటి తీర్పు లేదు. Lord, how is that? ప్రభు, ఇది ఎలా సాధ్యం? How is it I'm going scot-free in the day of judgment? ఇది ఎలా సాధ్యం? తీర్పు దినాన నేను ఆ విధంగా విడుదల పొందటం. The Lord will say, because of my word which said, if you judged yourself rightly on this earth, you would never be judged. అప్పుడు ప్రభు ఏం చెప్తా అంటే, నేను నా వాక్యంలో ఇచ్చినట్లుగా నిన్ను నీవు విమర్శించుకునే యెడల నీకు తీర్పు ఉండదు. You know what my goal is when I stand before the Lord? నా లక్ష్యం ఏంటో మీకు తెలుసా? నేను ప్రభు సన్నిధిలో నిలబడ్డప్పుడు Your turn will come, my turn will come. I picture this sometimes in my mind. నీ వంతు వస్తుంది, నా వంతు వస్తుంది. ఒక్కొక్కసారి నేను దాన్ని ఊహిస్తున్నప్పుడు Shut my eyes and picture the judgment seat of Christ, Jesus standing there and different ones being called. నా కళ్ళు మూసుకొని నేను చూస్తున్నప్పుడు క్రీస్తు తన న్యాయ సింహాసనం మీద కూర్చొని ఒక్కొక్కరిని పిలుస్తూ ఉన్నప్పుడు, and the Lord administering his judgment to each one of them, and here I am. ఇది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు కోర్టులో నువ్వు నిలబడ్డప్పుడు మిగిలిన నేరస్తులందరినీ కూడా చెరసాల్లో వేశారు. ఇప్పుడు నువ్వు నిలబడ్డావు అక్కడ. You know, like you stand in a court and your turn is coming and all the criminals are being sent to jail and then your name is called. You wonder what this strict judge is going to do to you. And I stand before the Lord. స్ట్రిక్ట్ గా ఉండే న్యాయాధిపతి ఏం చేస్తాడో అని నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఈ విధంగా చూసి, Hey, your record is clear. Nothing. Free. ఇదేంటి నీ రికార్డులో ఏమీ లేదు, నీవు విడుదల పొందావు. Wonderful. I want that. You know the way? దేవుడు అలా చెప్పాలని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అలా కోరుకుంటున్నారా? If we judge ourselves, we will not be judged. మనల్ని మనమే విమర్శించుకునే యెడల మనము తీర్పు పొందకపోదుము. I believe that because it's God's word. నేను నమ్ముతున్నాను, ఎందుకంటే ఇది దేవుని వాక్యం. That's why for so many years I have said in this church, stop judging other people. అందుకే ఈ సంఘంలో నేను అనేక సార్లు చెప్పాను, ఇతరులను తీర్పు తీర్చడం మానివేయాలి. Because then you don't have enough time to judge yourself. నువ్వు అలా అందరికీ చేస్తుంటే నిన్ను నువ్వు విమర్శించుకోవటానికి నీకు సమయం ఉండదు. Okay? Judge not. తీర్పు తీర్చకుడి. Okay, now I'll tell you the reverse of that in Matthew 7:1. Do you want to be judged in the final day? మత్తయి సువార్త 7:1 ఉన్నట్లుగా దానికి వ్యతిరేకమైంది నేను చెప్తాను. చివరి దినమున నువ్వు తీర్పు పొందాలనుకుంటున్నావా? How many of you want to be severely judged in the final day? చివరి దినమున కఠినంగా తీర్పు పొందాలని మీలో ఎంతమంది అనుకుంటున్నారు మీరు? I'll tell you how to do it. Judge other people. అది ఎలా చేయాలో కూడా చెప్తాను. ఇతరులను మీరు తీర్పు తీర్చండి. Just spend your life passing your opinion about that person and that person and the other person and the other person and the other person and the other person. I guarantee I'll give it to you in writing. మీ జీవితాంతం కూడా ఆయన తీర్పు తీర్చడం, ఈయన తీర్పు తీర్చడం, ఆయన మీద అభిప్రాయం కలిగి ఉండటం, ఇతని మీద అభిప్రాయం కలిగి ఉండటం చేయండి, నేను రాసిస్తాను. Your judgment will be pretty severe when Christ comes. It says in James 2:13. యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు మీ తీర్పు ఎంతో కఠినంగా ఉంటుంది. యాకోబు 2:13లో చెప్పబడినట్లుగా, judgment will be merciless to the one who has shown no mercy. కనికరము చూపించిన వాళ్ళకి తీర్పు కూడా కనికరం లేని తీర్పు వస్తుంది. So if you want to be judged, just spend your life as all the people in the world have spent it, judging others. మీరు తీర్పు తీర్చబడాలనుకుంటున్నారా? అలా అయితే మీరు కూడా ఈ లోకంలో ఉన్న వాళ్ళ వల్లే మీరు తీర్పు తీరుస్తూ ఉండండి. Passing their opinion, this person, that, open your mouth as much as you like and tell. వాళ్ళ మీద వీళ్ళ మీద అభిప్రాయాలు చెప్తూ ఉండండి, మీ నోరు తెరిచి తీర్పు తీరుస్తూ ఉండండి. This, I guarantee you'll be judged. ఆయన అలా, ఈయన అలా అని చెప్తూ ఉండండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నాను, మీకు కఠినమైన తీర్పు వస్తుంది. The opposite is you'll never be judged. దానికి వ్యతిరేకమైనది ఏంటంటే మీకు తీర్పు తీర్చబడదు. If you say, Lord, I've finished with this wretched habit of judging others, I'm going to judge myself from now on. ప్రభువా, ఇప్పటి నుంచి ఈ దౌర్భాగ్యమైన చెడ్డ అలవాటు నేను మానేస్తున్నాను, నన్ను నేను విమర్శించుకుంటాను.